సార్ నమస్తే సార్. నమస్తే బాబు. సార్ ఈరోజు హీరో రాజ్ తరుణ్ పై వాళ్ళ మాజీ ప్రియురాలు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు అయితే పెట్టారు. అసలు ఏంటి ఆ స్టోరీ, ఎందుకు కేసు పెట్టారు? ఓ 10 ఏళ్ళు ఆయనతో సహజీవనం చేసిందంట, అయినా సరే ఆయన మీద కేసు ఎందుకు పెట్టింది ఆమె? అంటే సహజంగా రాజ్ తరుణ్ కొంచెం అవుట్ స్పోకెన్, లిబరల్ గా ఉంటాడు. ఇట్లాంటి వ్యక్తి ఎవరితోనైనా సరే ఈజీగా పరిచయం పెంచుకోగలడు, ఆ పరిచయం ప్రేమగా మారగలదు. అక్కడ ఆలోచించవలసింది అమ్మాయి లావణ్య గాని ఈయన కాదు కదా. న్యాయంగా 10 సంవత్సరాల పాటు ఇద్దరు సహజీవనం చేశారు. ఆ కోరుకొని చేశారన్నమాట. దీనికి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వీళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరు బాధ్యులు కాదు, వీళ్ళ ఇష్టం మేరకే చేశారు. అయితే అక్కడ లావణ్య అంతకుముందు మస్తాన్ అనే వ్యక్తితో ఉండేదట. ఏం పేరు? మస్తాన్ అన్న. ఓకే. అంటే ఉండేదట. అది అంటే ఆయనతో తనతో సహజీవనం చేస్తూ ఇంకో వ్యక్తితో ఉండడం తనకి ఇష్టం లేక ఇప్పుడు మల్హోత్రా అనే ఒక హీరోయిన్ ఆవిడతో మామూలుగా స్నేహంగా ఉంటున్నాడు, లేకపోతే తొందరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అనే విషయం తెలిసింది ఆవిడకి. తెలిసిన తర్వాత ముఖ్యంగా పోట్లాడతారు కదా, ఏమిటి నాతో నువ్వు స్నేహంగా ఉండి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను గుళ్ళో పెళ్లి చేసుకొని ఆవిడతో ఉండడం ఏంటని చెప్తే ఆ మల్హోత్రా తాలూకు బ్రదరు ఈవినేమో చంపేస్తాను నువ్వు ఎక్కువ అల్లరి చేస్తే అని బెదిరించాడు. ఆ బెదిరిస్తే వాళ్ళ వలన లైఫ్కి థ్రెట్ ఉందని చెప్పేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది అన్నమాట. ఇది యథాతథంగా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి అంశమే. ఇందులో ఏముంది, వాళ్ళు వీళ్ళ మధ్య ఉన్నది లవ్ కాదు, లస్ట్. ఆ లస్ట్ వల్ల తాత్కాలికంగా ఇన్ఫాక్చుయేషన్ అంటారు చూసారా, ఇన్ఫాక్చుయేషన్ తప్ప ఒకళ్ళు వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులు పెర్మిషన్ తీసుకొని ఏదో సంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి సహజీవనం కూడా కాదు. ఈయన ఒంటరిగా ఉంటున్నాడు, ఆ అమ్మాయిలు ఒంటరిగా ఉంటున్నారు, వాళ్ళ మధ్య స్నేహం చివరించింది. ఇప్పుడు కేసుల వరకు వెళ్ళింది మాట. డ్రగ్స్ కేసులో కూడా లాస్ట్ టైం లావణ్యని రాజ్ తరుణ్నే పర్టికులర్ గా ఒక పోలీస్ స్టేషన్ లో ఇరికిచ్చారంట కావాలని. అసలు దాంట్లో నిజం ఎంత ఉంది? ఇప్పుడు రాజ్ తరుణ్తో ఎప్పుడైతే చెడిపోయిందో లావణ్యకు సంబంధించినటువంటి ఏ గొడవలైనా సరే దానికి కారణం రాజ్ తరుణ్నే అంటది. పోలీసులు కేసులో అంతకుముందు ఇరికించినప్పుడు కూడా తనకు ఇప్పుడు ఇద్దరి మధ్య చెడింది కనుక రాజ్ తరుణ్నే చేయించాడు అంటుంది. అది ఎంతవరకు నిజం అన్నది ప్రూఫ్స్ కావాలి కదా. ఇక్కడ రాజ్ తరుణ్ ఏమంటున్నాడంటే నాతో సహజీవనం చేస్తూ ఇంకొకరితో ఉండు నేను సహించలేకపోయాను, చెప్పాను, ఓపెన్గా చెప్పాను, నేను నాకు అది నచ్చదని చెప్పాను, ఆవిడ నన్ను పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే అందులో నా మార్కెట్ కొంచెం డౌన్ అయినసరికి నేను ఇంట్లో ఉండేసరికి ఆ నిత్యం గొడవలు ఇవన్నీ నేను భరించలేక నేను బయటకు వచ్చేసాను. నన్ను కొంచెం బాగా ప్రేమగా చూసుకుంటున్నారు వీళ్ళు, మల్హోత్రా కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళ కుటుంబంలో సొంత వ్యక్తిగా చూసుకుంటున్నారు, నా తాలూకు మంచి చెడ్డ అంతానా అని రాజ్ తరుణ్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఈ మల్హోత్రా ఆర్గ్యుమెంట్ ఏంటంటే నేను మా ఇద్దరి మధ్య ప్రేమ తప్ప మిగతా ఏమీ లేవు, మేము చాలా సంసార పక్షంగా ఉన్నాము, సాంప్రదాయబద్ధంగా ఉన్నాం, మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటా పెళ్లి చేసుకుంటాం, ఆయన లేకపోతే నీ బ్రతకలేనని ఆవిడ అంటుంది. నువ్వేమైనా అనవసరంగా పిచ్చి పిచ్చిగా వాగినా ఏం చేసినప్పుడు కూడా మర్యాద దక్కదని మల్హోత్రా ఆ బ్రదర్ చెప్తున్నాడు అనమాట. మరి ఈ కేసుని పోలీసులు ఏ విధంగా ఛేదిస్తారు అన్నది కావాలి. ఇంకో విషయం ఏంటంటే డ్రగ్స్ విషయంలో లోగడ లావణ్య కూడా కేసు ఫైల్ అయ్యింది. అలాగే రాజ్ తరుణ్ కూడా డ్రగ్స్ విషయంలో ఒకసారి అంటే వాళ్ళ ఆ లిస్టులో ఉన్నవాడే. అంటే వీళ్ళు వచ్చినటువంటి ఆ లక్ష్యాన్ని మర్చిపోయి తాగి ఏదో దేంట్లో పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నట్టే కనిపిస్తుంది. కానీ ఇట్లాంటి నిన్న కాక మొన్న వచ్చాడు పట్టుమని 2 సినిమాలు లేవు అది గట్టిగా చెప్పుకోవాలంటే. వియ్యాల జంపాలి తప్ప ఏముంది, అంత అంటే చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఆయన తాలూకు వ్యవహార శైలి ఇలాగుంది. ఇప్పుడు లావణ్య అనే పేరు ఎవరికీ తెలియదు, మల్హోత్రా పేరు కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు అంటే సినిమా మీద లక్ష్యం లేక వాళ్ళు వెసులుబాటుతనం అంటే ఒక మగాడి ఫ్రెండ్ కావాలి, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి అని వాళ్ళు, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలని ఈయన చేసినందుకు గాను దానికి శిక్ష ఏమిటంటే ఈరోజు పోలీసు కేసును ఇంకా పరిణామాలు కూడా చవి చూడాల్సి వస్తుందన్నమాట.
సార్ ఇంకొకటి సార్, ఈ మల్హోత్రా వాళ్ళ నాన్నగారికి హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మా నాన్నగారు ఒక మాట చెప్పి చాలు లావణ్యాన్ని నేను లేపేస్తారు అన్నట్టుగా కొన్ని ఆడియో క్లిప్స్ బాగా వైరల్. అదే అప్పుడు ఆ ధైర్యంతోనే మల్హోత్రా బ్రదర్ చెప్తున్నాడు, మరి చాలా గొడవలు పడతా అమ్మాయి అనవసరం డ్రాప్ అయిపో అంటున్నాడు మాట. అయితే ఆవిడ ఆ మాట అన్నం కూడా తప్పు. అంటే నీకు పూర్తిగా ఏదైనా సపోర్ట్ ఉంటే అనధికారంగా నువ్వు ఇలాగా నేరాలు చేస్తూ వెళ్ళిపోతావా? నీ సపోర్ట్ ఉందనుకోండి, ఆ సపోర్ట్ ఉన్న వాళ్ళందరూ అనధికారికంగా నేరాలు చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే సామాన్యుడు ఏమైపోతాడు? నిజానికి ఇప్పుడు ప్రేమలో పడ్డాడంటే తెలివైనడు కాదు కదా. ఒక కెరీర్ కోసం వచ్చి కెరీర్ మర్చిపోయి ప్రేమలో పడ్డాడంటే అంటే ఫ్లక్చుయేషన్ అనమాట. ఇన్ఫాక్చుయేషన్ కి అది లొంగిపోయినట్టే కదా లెక్క. ఇప్పుడు అక్కడ ప్రేమలో పడిన తర్వాత ఒకసారి బ్రేకప్ అయినట్టయితే కొన్నాళ్ళు తేరుకోలేడు. అక్కడ ప్రేమలో పడి బ్రేకప్ అయిన తర్వాత టక్ పని మల్హోత్రాతో ప్రేమలో పడ్డాడంటే చాలా తేలిపాటి మనస్తత్వం అన్నమాట. లక్ష్యం ఐడియాలజీ లేనటువంటి మనస్తత్వం. ఏదో అమాయకుడు దొరికాడని చెప్పేసి ఆవిడ కూడా మల్హోత్రా కూడా కుర్రాడు మంచోడు బాగున్నాడు, హీరోగా లేకపోయినా ఏమైనా చేసుకోవచ్చు కదా. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే చూడడానికి బాగున్నాడు లేదా ఆయన పక్కన మన హీరోయిన్ కాకపోతే అటు ఆయన భార్యగా బాగుంటానా లేదా అని ఆలోచిస్తారు, కానీ మిగతా ఆలోచించరు కదా. ఎప్పుడు పెళ్ళయి సంసారం చేసుకుంటూ పిల్లలు పుట్టిన తర్వాత కదా ఎంత విలువైన సమయాన్ని మనం వేస్ట్ చేసుకున్నాం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళకి కళ్ళు కనిపించవు. ఆ కళ్ళు కనిపించకుండా వీళ్ళ దారిన వీళ్ళు వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఇక పోలీస్ కేసులు ఏముంది. ఇప్పుడు ఆయనకి ఏదో మంచి పెద్దవాళ్ళు సీఎం ఎవరో మొత్తానికి గవర్నమెంట్ లో ఉన్న అధికారితో పలుకుబడి ఉంది కనుక ఈ లావణ్య కేసుని కొట్టేస్తారు. అప్పుడు మల్హోత్రాతో పెళ్లి అయిపోతుంది. దీని ఎండింగ్ అలాగే ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఎప్పుడు కేసు అవుద్ది? పొరపాటున లావణ్య కానీ ఏదైనా మందు తాగేసి ఇది ఆత్మహత్య ప్రయత్నం చేసింది అనుకోండి, ఆ కేసు పెరుగుతుంది అన్నమాట. హత్య నేరం అవుతుంది అన్నమాట. ఆవిడ ఆత్మహత్య చేసుకోలేదు, రాత్రినే హత్య చేశాడు అంటే అలా ఉంటుంది అన్నమాట. అంటే మనం కేవలం చట్టం మన చేతుల్లో తీసుకొని చట్టాన్ని దొరకకుండా తప్పించుకోగలం అనేటువంటి అతి నమ్మకమే ఈ కారణానికి ఇట్లాంటి